విలువలతో కూడిన విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదిగి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాలను తరిమికొడదాం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థి దశలోని సత్ప్రవర్తనతో నడుచుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని తెలిపారు. నైతిక విలువలు పెంపొందించుకుని నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు డీఐజీ సూచించారు. మన గంజాయి ఎక్కువ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. సో దానికి సంబంధించి కూడా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మధ్య మనకి గంజాయి దొరకడం, వాటికి సంబంధించి చాలా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ గంజాయి అవైలబిలిటీ కూడా మనకి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ సమాచారాన్ని కూడా దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నంబరు 1972 ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ అది, దానికి తెలియజేయాల్సిందిగా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. ఈగల్ అన్న ఒక స్పెషల్ ఫోర్స్ ని తీసుకొని వచ్చి దాన్ని స్పెసిఫిక్ గా మనకి డ్రగ్స్ పైన ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు మనకి వైజాగ్ రేంజ్ అంటే శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం ఇక్కడ మొత్తం మనకి సంకల్పం అన్న దాని కింద మనం ప్రోగ్రామ్స్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అన్ని కాలేజెస్ లో, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చేస్తుంది. సో దీంట్లో మనకి ఏవైతే కమిటీస్ ని ఫామ్ చేసామో ఆల్రెడీ మనము ఆ కమిటీస్ అన్ని యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాయి దానికి ఈ రోజు ఇక్కడ చూస్తున్న ప్రోగ్రామే ఎగ్జాంపుల్. అది ఈగల్ అన్న ఒక స్పెషల్ ఫోర్స్ ని తీసుకొని వచ్చి దాని